మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అక్షర సత్యం గారు, 1995 నుండి 99 వరకు భారతీయ జనతా పార్టీలో ముద్రగడ గారు కొనసాగారు. అప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమీకరణలు కానివ్వండి, కాపుల రిజర్వేషన్పై పార్లమెంటు వేదికగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన ఆయన బీజేపీ చేరిక చాలా కీలకంగా మారింది. ఎట్లా స్పందిస్తారు ఆయన బీజేపీ చేరిక? సార్, బీజేపీలో చేరిన తర్వాత ఇది కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కానీ, రాజమండ్రి నియోజకవర్గం కానీ గెలవటానికి ముద్రగడ పద్మనాభం గారు చాలా ఇతోధికమైన పాత్ర పోషించారని చెప్పాలి సార్. తర్వాత తెలుగుదేశంలో జాయిన్ అయినప్పుడు మళ్ళీ తెలుగుదేశం ఎంపీగా గెలవడంలో కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీని గెలిపించడంలో ఆయన చిత్తశుద్ధితో పనిచేసేవారు. గతాన్నంతా మర్చిపోయి తన ఉన్న పార్టీని గెలిపించడం కోసం ట్రై చేశారండి. అయితే కాపు నాయకుడిగా ఆయన పాపం ఆయన చేసిన ఉద్యమాల వల్ల ముద్ర వచ్చింది, కానీ ఆయన చేసిన స్నేహాలన్నీ కూడా దగ్గుబాటు వెంకటేశ్వర గారి కమ్మ అండి, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి కమ్మ, జానారెడ్డి గారి రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు బలి ఇది చిట్టిపల్లి బీసీ సామాజిక వర్గం, అలాగే ఈ బొడ్డు భాస్కరరావు గారి కమ్మలో వేరే కులాలతో ఎక్కువ ఆయన అనుచరులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. కాపుల్లో ఇంకా తక్కువనే చెప్పాలండి. ఆయన వేరే సామాజిక వర్గాలు ముద్రగడ పద్మనాభం గారిని ఎక్కువ అభిమానించేవారు, ఎక్కువగా ఫాలో అయ్యేవారు, ఇప్పటికీ ఎక్కువ ఇష్టపడతారండి. అయితే నేను ఇందాక అవసాన దశలో తప్పు నిర్ణయాలు వైసీపీలోకి ఎందుకు వెళ్ళారని నేను అనలేదు, ఆయన ఊహించుకుంటున్నారు. కానీ రాజకీయ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆయన శిష్యుడిగా నేను సమర్థిస్తానండి. ఎందుకంటే ఇప్పటికీ నేను మా గురువు గారిగా భావిస్తానండి. అయితే అతను తన జీవితాన్ని కులాన్ని దాకపోసాడు కాబట్టి 14 నుంచి 19 వరకు కుల ఉద్యమాల కోసం తన కుటుంబాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టి దేవుడు అదృష్టం వల్ల బయటపడ్డాడు కానీ లేకపోతే ప్రాణాలు పోయి ఉంటాయి. అప్పుడు అటువంటి వ్యక్తి కులానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, కులం మార్చుకోవడం, అది ఇయ్యాలి కాకపోతే నేను సమర్థించినా కానీ అది చిరస్థాయిగా ముద్రగడ గారి జీవితంలో కాపు కులంలో అది మాయల మట్టిగా మిగులుతుంది అని చెప్తున్నాను తప్ప మరే ఉద్దేశం కాదండి. అయితే అది ఏమైనప్పటికీ అయినా ఇది కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ముఖ్యమంత్రి అయ్యే స్టేజ్లో ఉన్న నాయకుడండి. అప్పట్లోనే కాపు టైగర్, ఆంధ్ర టైగర్, ముద్రగడ పద్మనాభం సీఎం అవుతారన్న ఉన్నత స్థాయికి వెళ్ళారండి. అయితే అతనికి రాజకీయ వ్యూహాత్మకత లేకపోవడం, తర్వాత ఒక అనుచరు వర్గాన్ని తయారు చేసుకోలేకపోవడం, తన సొంత సామాజిక వర్గంలో శత్రువులు ఒక పంత పద్మనాభం గారు కానీ, తోట సుబ్బారావు గారు కానీ. అక్షర సత్యం గారు, మళ్ళీ వివరాలు మీతో తీసుకుంటాం. మసూరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వాటన్నిటికంటే కూడా అత్యధికంగా ఆయన మమేకమైనటువంటి బంధాన్ని వైఎస్ఆర్సీపీతో ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణిలో ఎలాంటి స్పందన ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లో క్యాడర్ కానివ్వండి, వాళ్ళు ఎట్లా ఈ అంశాన్ని సార్? ముద్రగడ పద్మనాభం గారు పార్టీకి అలంకారమే కానీ ముద్రగడ పద్మనాభం గారికి పార్టీ అలంకారం కాదు సార్. అది ఏ పార్టీ ఈవెన్ దో ఏజ్ ఏ వైఎస్ఆర్సీపీ లీడర్గా నేను కూడా చెప్పేది ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలో చేరడం అనేటువంటిది పార్టీకి గొప్పగా మేము చాలా భావిస్తున్నాం. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన ఈరోజు ప్రాణాలు వదలడం అనేటువంటిది మా పార్టీకి తీరని లోటు. ఎందుకంటే ఒక కాపు ఉద్యమం నేతగా ఒక కాపు కులం నుంచి మా పార్టీలో ఆయన ఆశించినటువంటి ఏది ఆశించి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి, పార్టీని నమ్మి, కాపులకి న్యాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇక్కడికి వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు దేవుడు ఆయన్ని తీసుకుపోవడం అనేటువంటిది చాలా తీరని లోటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కుటుంబానికి చాలా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సార్, మీ వేదికగా మేము ఒకటే చెప్తున్నాం సార్, ఏ ఉద్దేశంతో అయితే ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మా పార్టీలోకి వచ్చాడో అది ఆ ఆశయాల్ని కరెక్ట్ తూచా తప్పకుండా కాపు సామాజిక వర్గానికి ముద్రగడ పద్మనాభం గారు ఏం చేయాలనుకున్నారో కాపు సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. కాపు సామాజిక వర్గానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం వచ్చారో ఆయన ఆత్మశాంతి చేకూరే మాదిరిగా కాపులని మేము ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీ ద్వారా మన
ముద్రగడ పద్మనాభం ఆత్మకి మేము తెలియజేస్తున్నాం సార్. ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతించే మాదిరిగా, కాపులకి న్యాయం జరిగే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క విధి విధానాలన్నీ కూడా కాపు సామాజిక వర్గం పైన ఉంటాయని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మీకు అందరికీ కూడా కాపు సామాజిక వర్గాన్ని తెలియజేస్తున్నాం సార్. ఇంతటి మహానాయకుడు మనలో లేడనేటువంటిది చాలా బాధగా ఉంది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తిగా, ముద్రగడ పద్మనాభం గారితో ఉన్నటువంటి పరిచయం ఉన్న వ్యక్తిగా, అతని యొక్క జీవన శైలి, అతని యొక్క రాజకీయ చతురత, అతని నిర్మోహమాటం, అతని యొక్క రాజకీయంలో ఉన్నటువంటి మెళుకువల్ని అన్నీ కూడా నేను తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక తీరని లోటు సార్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక చీకటి రోజుగా మనం అభివర్ణించాల్సినటువంటి ఒక రోజు సార్ ఇది. ముద్రగడ పద్మనాభం గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను సార్ మీ ద్వారా. ఎస్, కిర్లంపూడి నుండి పార్లమెంటు దాకా కాపు ఉద్యమాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసినటువంటి ముద్రగడ గారి లేరన్నటువంటి వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి కాపు కూడా జీర్ణించుకోలేనటువంటి అంశం. కాపు రిజర్వేషన్లు కానీ, కార్పొరేషన్స్ కానివ్వండి, కాపులకు రాజకీయ గుర్తింపు కోసం ఆయన చేసినటువంటి ఉద్యమాలు, అంచెలంచెలుగా కాపుల అభివృద్ధి గురించి ఆయన ఇచ్చినటువంటి ప్రణాళిక కానివ్వండి, రాజకీయ పార్టీలే అబ్బురపడే విధంగా కాపుల అభివృద్ధి గురించి ఆయన చేసినటువంటి కృషి ఎనలేనంగా ఉంది. ముద్రగడ గారి చెరగని ముద్ర రాజకీయాలపైన కానివ్వండి, సామాజిక ఉద్యమాల పైన కానివ్వండి, రిజర్వేషన్ల పైన కానివ్వండి, ఎప్పటికీ చెరిగిపోని విధంగా ముద్రగడ గారి ముద్ర ఉంటుందనేటటువంటి అంశాన్ని ప్రైమ్ 9 న్యూస్ భావిస్తుంది. అతనిపై నిరంతరంగా కథనాలు కొనసాగుతుంటాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మీ ముందుకు వస్తాం.